నిత్యం మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్న వైనం పేపర్ తెరిస్తే కనబడుతూ ఉంది. నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అంతకుముందు ఒక మెడికల్ స్టూడెంట్ను అత్యాచారం చేశారు. 4 రోజుల కింద అత్యాచార మెడికల్ స్టూడెంట్సే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన మహిళల ఉనికికి అత్యంత ప్రమాదకరమైన దేశం ఏదైనా ఉందే అంటే భారతదేశమే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ప్రపంచ దేశాలు ఘోషిస్తుంటే ఎక్కడ పెట్టుకోవాలి మన ముఖం, ఏం చెప్పుకోవాలి? 2047 వరకు 3వ స్థానంలోకి జపాన్ గుంజేసి 3వ స్థానంలోకి వెళ్తానంటావు, 4 ట్రిలియన్ల ఎకానమీ చేస్తా అంటావు. ఏం చేసుకోనికే? ఒక మనిషి ఈ దేశంలో ఒక సాధారణ వ్యక్తి ఒక హుందాగా ఆత్మగౌరవంతో కాలర్ ఎగిరేసి ఒక స్థిరమైన ఆదాయంతో హుందాగా అతని అవసరాలన్నీ తీరే విధంగా బ్రతకగలిగే ప్రామాణిక జీవితం ఒక మనిషి జీవించగలిగితే అది అభివృద్ధి. కానీ నీవు 47 వరకు 4 ట్రిలియన్లు 5 ట్రిలియన్ల ఎకానమీ కావచ్చు, లేకపోతే మొదటి స్థానానికి వెళ్తావేమో, కానీ ఒక మనిషి ఆకలితో నకనకలాడుతున్న పరిస్థితులు చూడండి. ఆ రకంగా 80% మంది ప్రజలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే నువ్వు ఇవ్వాలా, మావోయిజాన్ని మట్టు పెడతానని ఛాలెంజ్ చేసావు, సవాలు చేసావు. అదంతా మోసపూరితంగా దొంగదారిలో చేస్తే చేసావేమో, అదే దొంగదారిలో, అదే మోసపూరితలో, అదే కుట్రలో విజయవంతం అవుతావేమో. కానీ మనుషుల్లో ఉన్న సమస్యలుగా ప్రాతిపదికన ఏర్పడిన భావజాలం ఉన్నంతకాలం ఈ రూపంలో ఇప్పుడున్న మావోయిజం రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమాలు తలెత్తుతూనే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని చెబుతా ఉన్నాయి. ప్రస్తుతం తుపాకులు అప్పజెప్పి వస్తున్న మావోయిస్టు విధానాన్ని సాయుధ పోరాట విరమణగా చూడాలా లేక లొంగుబాటుగా చూడాలా, ఏమంటారు సార్? మొత్తం భారత సమాజాన్ని, తెలుగు 2 రాష్ట్ర సమాజాలను, ఛత్తీస్గఢ్ను, ఇలాంటి రాష్ట్రాలను ఎప్పుడు జరగని పరిణామం. ఎవరైనా అనారోగ్యంతో మరే ఇతర కారణాలతో సైద్ధాంతికంగా విభేదాలు వస్తే చాలామంది మనం గమనిస్తున్నాం. వాళ్ళందరూ బయటికి వచ్చి సామాన్య జీవితాన్ని గడుపుతున్న వైనం మనం చూసాం. ఎవరైతే మొన్న 60 మందితో నిన్న 70 మందితో లొంగిపోయారో మంచి కొత్త యూనిఫామ్ వేసుకున్నారు. ఆధునికమైన AK-47లతో పాటుగా ఇన్సాస్తో పాటుగా అన్ని ఆయుధాలు రాజ్యం చేతిలో పెట్టి మోకరిల్లేరు. అది తప్పు. ఆ ఆయుధాలు ఆయనవి కావు, ఆయన ధరించిన యూనిఫామ్ ఆయనది కాదు. ప్రజల సొత్తు రాజ్యానికి ఇవ్వటానికి ఈయనకు నైతిక హక్కే లేదు. ఇదంతా మనం అనుకున్నట్టుగా 15th 16th నాడు జరిగిన పరిణామం కాదు. వీళ్ళు రాజ్యానికి ఏనాడో ఆ పరిధిలోకి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోకపోతే ఆ లెటర్స్ రావు. ఆగస్టు 15th డేట్ వేసి సెప్టెంబర్ 16th నాడు వచ్చిన లెటరు, సెప్టెంబర్ 22nd నాడు వచ్చిన లెటరు, మొన్న 22 పేజీలు వచ్చిన లెటర్సు, ఈ లెటర్స్ అన్నీ రాజ్యం పరిధిలో ఉండి రాజ్యం రాసి రాజ్యంతో మిలాఖత్ అయి రాసిన ఉత్తరాలు కనుక అందులో ఏం చెప్తారు? ఒక పార్టీ నిర్ణయంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం, ఆయుధాలు అప్పగిచ్చి లొంగిపోతున్నాం, మేము అందరం కలిసి కట్టగట్టుకొని వస్తాం, మాకు కొంత వెసులుబాటు కల్పించండి అని అభ్యర్థించడం అనేది ఇది రాజ్యం చేసిన కుట్ర. అంత మాత్రాన మొత్తం మనకు అర్థమవుతున్నది ఏంటంటే దానికి జవాబుగా మావోయిస్టు పార్టీ జగన్ పేరు మీద మరొక లేఖను విడుదలైంది. ఇవన్నీ బహిర్గతమైన అంశాలు. వాటి విశ్లేషణపూర్వకంగానే మనం మాట్లాడుతున్నాం. ధీటైన సమాధానం జగన్ నుంచి ఆ లెటర్ వచ్చింది. అంటే దానివల్ల మనం విశ్లేషించేది ఏంటంటే పార్టీగా కట్టగట్టుకొని మొత్తంగా శత్రు ముందు, రాజ్యం ముందు మోకరిల్లలేదు అనేది అర్థమవుతుంది. ఈ సాయుధ పోరాటం వాళ్ళు ఎంచుకున్న మార్గం మనకి ఇష్టం ఉన్నదా ఇష్టం లేదా అది వేరు.
ఎవరు సంతోషపడుతున్నారు, ఎవరు వాళ్ళు ఈ పరిణామాలు చూసి కంటతడి పెడుతున్నారు అనేది ఆ విశ్లేషణలోకి వెళ్లకుండా పార్టీ విప్లవోద్యమం, ఆ రకంగా ఉన్న ప్రజల తరపున కొనసాగిస్తున్న ఉద్యమం అది నిరంతరంగా ఏదో రూపంలో కొనసాగుతుంది అని ఆ పార్టీయే ప్రకటన చేసి ఉన్నారు. కనుక ఇవాళ తేలిపోయింది. లొంగిపోదలుచుకున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా లొంగిపోకుండా పెద్ద గందరగోళం సృష్టించి ఉత్తరాల మీద ఉత్తరాలు చేసి చివరికి ఏం తేలిపోయింది, ప్రజల ముందు వాళ్ళు ఈ కుట్రలకు పన్నినట్టుగా ప్రజలకు అన్యాయం తలపెట్టినట్టుగా తేలిపోయింది. కనుక మిగిలిన వాళ్ళు ప్రక్షాళన చెంది మిగిలిన వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుకునే హక్కు వాళ్ళకు ఉంది, ఏ పంతానైనా అనుసరించే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు ఇందాక మల్లోజులు లొంగిపోవడం విధానాన్ని ఇట్లా లొంగిపోకుండా ఉండాల్సింది అన్నారు. అయితే మరి మావోయిస్టులు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు, అలాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని లొంగిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు? అయితే రాజ్యాంగం ఒకటే కాదు, మల్లోజుల పేరు ఎత్తారు కనుక మల్లోజుల ఇటువంటి ఇంకా ఒక్కసారి దిగజారుడు మొదలుపెట్టాక మీరు ఎన్నైనా ఆశ్చర్యార్థకమైన విషయాలను ఎన్నో చూస్తారు. ఏం చూస్తారు? లాయిడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటానన్నది, లొంగిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటుంది. ఎంత మోసము, ఎంత కుట్ర! ఒక్కసారి దిగజారిపోయిన తర్వాత ఆయుధం రాజ్యం చేతిలో పెట్టి వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే. వాళ్ళు ఆయుధం ప్లేస్లో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగమే కాదు, ఇంక ఏది ఇచ్చినా మనుధర్మ శాస్త్రం ఇచ్చినా స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గర విలువలు కోల్పోయిన తర్వాత, ఒక్కసారి ఆయుధాన్ని పక్కకెట్టిన తర్వాత, ఒక్కసారి సిద్ధాంతానికి దూరమైన తర్వాత ఏ పరిణామం అయినా జరగవచ్చు. ఆ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సమాజం అనేది చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తాడా లేదా లైడ్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? వచ్చిన 130 మంది నిజంగా తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమయ్యి ఉంది. మీరు పౌర హక్కుల నేతగా ఒకటి చెప్పండి. దాదాపు ప్రజా సంఘాల నాయకుల వల్లే మావోయిస్టుల ఉద్యమం పాడైపోయిందని ఒక వాదన. అయితే ఈ ఆచరణ కావచ్చు, మల్లోజులు కావచ్చు, లొంగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఏమో దాదాపు ఉద్యమాన్ని భ్రష్టు పట్టించి లొంగిపోయారని వాళ్ళని ఒక దొంగలాగా చూస్తే దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజా సంఘాలకు పార్టీలకు సిద్ధాంతపరంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. మేమున్నాం పౌర హక్కుల సంఘం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. అట్లాగే ప్రతి సంస్థకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగా ప్రజల సమస్యల మీద పనిచేస్తారు. ఆ పార్టీకి సంఘాలకు ఎలాంటి సంబంధం అంటూ ఉండదు. అట్లా అంటగట్టుడు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని కేసులు పెట్టడము, వాళ్ళని నిర్బంధించి జైళ్ళలో పడేయటం అనేది అది తప్పు. అయితే ఈ చర్చ అయితే సోషల్ మీడియాలో సమాజంలో పరిపరి విధాలుగా కొనసాగుతుంది. కొంతమంది బాగా జరిగింది అంటున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది అట్లా జరిగేది లేకుండే అనుకుంటున్నారు. రకరకాల ఒక పరిణామం జరిగినప్పుడు ఎవరి నోరులన్నీ మూయగలం, రకరకాలుగా వాళ్ళకి హక్కు ఉంది కనుక రకరకాల విశ్లేషణలు అనేటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రజా సంఘాలు పని విధానం వల్ల పార్టీ పని విధానం కూడా దెబ్బకొట్టి అది ఆ లైన్ దాటుకొని వచ్చింది అనేది కాదు. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడగలరు.